హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఐలో మొబైల్ ఫోన్స్ కొంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైతే ఈఎంఐలో మొబైల్ ఫోన్స్ కొంటున్నారో కొనిన తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది ఫైనాన్షియల్గా. అలా వచ్చినప్పుడు మనం ఈఎంఐ పే చేయడం లేట్ అవుతుంది. అలా లేట్ అయినప్పుడు కొంత పీరియడ్ దాటినట్లయితే మీ ఫోన్ లాక్ అయిపోతుంది. ఇటువంటి కొత్త రూల్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క రూల్కి ఆర్బీఐ కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. బట్ కాకపోతే కొంత సెక్యూరిటీ పర్పస్ కంటే ఏదైతే మన డేటా ఉంటుందో ఆ డేటా ఎవరు దొంగిలించకుండా ఓన్లీ ఫోన్ లాక్ చేసే వరకే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేట్లుగా మార్గదర్శకాలు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఎప్పుడైనా సరే మన మొబైల్ని లాక్ చేయొచ్చు అనమాట. అలా లాక్ చేసినట్లయితే మన మొబైల్ పనిచేయదు. ఇదే వాళ్ళు చేద్దాం అనుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈఎంఐలో మొబైల్ తీసుకున్నట్లయితే ఈఎంఐ తప్పకుండా కట్టాలి. ఇంతకుముందు ఈఎంఐ ఎక్కువటి తిరుగుతున్నారని చెప్పేసి ఈ యొక్క మార్గం ఎతకడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.